హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు అత్యవసర గమనికండి. నవంబర్ నెల జీతాల బిల్లుల సమర్పణకు నేడే ఆఖరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ 2025 నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇది. సో, ఎవరైనా డీడీఓలు ఇంకా బిల్లులు సమర్పించకపోతే వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. పేరోల్ షెడ్యూల్ మరియు డెడ్లైన్. నవంబర్ నెలకు సంబంధించినటువంటి జీతాల బిల్లులను ట్రెజరీకి సమర్పించడానికి ప్రభుత్వము ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసింది. ఈరోజు మనకు 27వ తేదీ నవంబర్ కావడంతో రెగ్యులర్ పేరోల్ సబ్మిట్ చేయడానికి ఇదే చిట్ట చివరి రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపల బిల్లులు సబ్మిట్ చేయకపోతే సిస్టంలో ఆప్షన్ అనేది డిసేబుల్ అయ్యే ప్రమాదం ఉంది. సో, చాలామంది డీడీఓలు ఇప్పటికే బిల్లులనైతే సబ్మిట్ చేసి ఉంటారు. కానీ సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇంకితర ఏదైనా కారణాల వల్ల గానీ కొన్ని చోట్ల బిల్లులు పెండింగ్ ఉండే అవకాశము ఉంది. ఉద్యోగులకు సూచన: మీ ఆఫీసులో జీతాల బిల్లు సబ్మిట్ అయిందా లేదా అని వెంటనే మీ డీడీఓ గారిని లేదా సంబంధిత క్లర్క్ గారిని అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఈరోజు బిల్లు పెట్టకపోతే మీ జీతాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. సప్లిమెంటరీ బిల్లులోనే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కన్ఫర్మ్ చేసుకోండి. ఇకపోతే మీ యొక్క బిల్ స్టేటస్ చెక్ చేసుకోండి. కేవలం బిల్ సబ్మిట్ చేస్తే సరిపోదు. దాని ప్రస్తుత స్థితి స్టేటస్ ఏంటో కూడా గమనించాలి. ఎస్టీఓ పెండింగ్. మీరు సబ్మిట్ చేసిన బిల్లు ఇంకా సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారి లాగిన్‌లో నాట్ అప్రూవ్డ్ లేదా పెండింగ్‌లో ఉందా అని చెక్ చేసుకోండి. ఉంటే వెంటనే వారిని సంప్రదించి అప్రూవల్ ఇప్పించుకోండి. రెండోది ఫండ్ క్లియరెన్స్. ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత బిల్లు స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉందా? సో, మీ బిల్లు ఈ స్టేటస్‌లోకి వస్తే దాదాపుగా పని పూర్తయినట్టే. ఇక ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఖాతాల్లో అయితే అమౌంటు జమ అవుతుంది. సో, పెన్షనర్లకు సమాచారం అండి. సో, పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ మరియు ఇతర సమాచారం వెబ్‌సైట్ లేదా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ ఇంకా జనరేట్ కాలేదు లేదా డౌన్‌లోడ్ కాలేదు. ఈ యొక్క పే స్లిప్‌లో ఉండే బిల్ నంబర్ ద్వారా మీ యొక్క పెన్షన్ బిల్ స్టేటస్ ఎక్కడుందో, అంటే ట్రెజరీలో ఉందా, బ్యాంకుకు వెళ్ళిందా తెలుసుకోవచ్చు. మీ యొక్క స్లిప్ డౌన్లోడ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు స్టేటస్ ఎలా చూడాలి అనే పూర్తి వివరాలతో మరొక వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వబడుతుంది. సో, ఎప్పటిలాగే మనకు నవంబర్ నెలకు సంబంధించి కూడా బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు జీతాలు జమ అయ్యే తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. సో, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఈరోజు ఆఖరి రోజు కాబట్టి బిల్లులు సబ్మిషన్ కోసం. సో, ఇంకా నిర్లక్ష్యం వద్దు. సో, మీ జీతం సమయానికి రావాలంటే ఈరోజు మీ బిల్లు ట్రెజరీకి చేరేలాగైతే చూసుకోవాలి అని నిపుణులు అయితే సూచిస్తున్నారు. సో, మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ జీతాలకు సంబంధించిన తాజా అప్డేటు. మరే చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో రూపంలో అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.